నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యాన్ని సాధించడంలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా పనిచేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎంఎస్ఎంఈల స్థాపనలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గంలో ఇఫ్కో, కిసాన్ సెజ్, ఏపీ ఐఐసి భూములతో పాటు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఎంఎస్ఎంఈ కింద ప్రోత్సాహకాలు అందిస్తే స్థానికంగా పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. వాళ్ళకి సరైన ఆన్సర్లు రాక ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారు. దీన్ని బట్టి ఎమ్మెల్యేలకు కూడా ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎక్కడ ఎండ్ అవుద్ది అనే విషయం ఇంకా అవగాహన లేదు. కాబట్టి తప్పకుండా అందరూ శాసనసభ్యులు అడిగినట్టు దీనికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఎంతోమందికి తెలియటం లేదు. ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఎంఎస్ఎంఈలో లోన్స్ తీసుకొని పారిశ్రామికవేత్తలుగా అవ్వాలనుకునే వాళ్ళకి కూడా, ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మాకు కోవూరు నియోజకవర్గంలో ఎంతో ల్యాండ్ ఉంది. ఏపీఐసి దగ్గర నుంచి, ఇస్కాన్ సెజ్ దగ్గర నుంచి, అలాగే మాకు షుగర్ ఫ్యాక్టరీ 127 ఎకరాలు, అదేవిధంగా ఇస్కాన్ సెజ్ 2700 ఎకరాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. దీనికన్నిటికీ కూడా వాళ్ళకి ఎంఎస్ఎంఈ వాళ్ళ తరఫున ప్రోత్సాహం ఇస్తే ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మనకి ఒక్క నిరుద్యోగ యువతకి వీటికే కాకుండా మన రైతుల కోసం కూడా అవసరమయ్యే రాయలసీమ నుంచి నెల్లూరు మీదుగా ఒంగోలు వరకు మధ్యలో ఎక్కడ కూడా ఒక సరైన ఫంక్షనల్ మార్కెట్ యార్డ్ కూడా లేదు అధ్యక్ష. దీన్ని కూడా అందులో చేర్చి రైతులకు కూడా అండగా ఉండే విధంగా ఈ గోడౌన్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని, అదేవిధంగా మత్స్యకారులకు కూడా, మాకు తీర ప్రాంతం ఎక్కువైన మత్స్యకారులకు కూడా తీర ప్రాంతం అంతా డెడ్జింగ్ చేయడంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వారు పడవలు నిలుపుకునేందుకు మినీ జట్టీలు నిర్మించి మత్స్యకారులకు కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ కూడా అవగాహన కల్పించడానికి తప్పకుండా ఎమ్మెల్యేస్ తోటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ని చేపించి ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.